నమస్తే రైతు మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గోపాలకృష్ణ. మీరు చూస్తున్న రెడీ ప్లస్ యూట్యూబ్ ఛానల్. మనం ఈ రోజు డ్రిప్ ఇరిగేషన్ సంబంధించి ఇక్కడ బెటర్ గడ్డ అంటే బీరకాయకు సంబంధించినటువంటి డ్రిప్ ని ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఇట్లా మనం ఇన్స్టాల్ చేసినటువంటిది పేపర్ డ్రిప్ తీసుకున్నాం. సో దీన్ని మనం ఏంటంటే ఒక క్యాప్ ద్వారా, సో మెయిన్ క్యాప్ అంటారు దీని నుంచి మనము జస్ట్ ఇట్లా ఫిట్ చేసుకొని ఈ క్యాప్ ని బిగిస్తే మనం మెయిన్ ఇరిగేషన్ నుంచి సోర్స్ వస్తున్న వాటర్ ని సో దీని ద్వారాగా మనము ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. వాటర్ అనేది కూడా ఫ్లో అవుతూ ఉంటుంది. ప్రతి 4 అడుగులకి ఒక డ్రిప్ పైప్ ని పరచుకోవడం జరిగింది. సో ప్రతి దానికి కూడా మనం ఇట్లా సో ప్రతి మెయిన్ సిస్టమ్ కి మనం ఇట్లా క్లోజ్ చేసుకోవడం జరుగుతుంది. తద్వారా ఏమవుతుంది అంటే మనం ఇరిగేషన్ సోర్స్ ని ఈజీగా మనం కంట్రోల్ చేసినట్టు అవుతుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ప్రతి 4 మీటర్స్ కి ఒక హోల్ ఉందన్నమాట. 2 హోల్స్ ఉన్నాయి. ఇవి ఏమవుతుందంటే అక్కడక్కడ డ్రిప్ అవుతూ ఉంటుంది అనమాట. వాటర్ ఇరిగేషన్ అనేది మనకి ఎక్కువగా మొక్కకి రూట్ సిస్టమ్కి ఎక్కువగా వెళ్తాం వల్ల తద్వారా ఏంటంటే మెయిన్ ఇరిగేషన్ అంటే ఇరిగేషన్ పద్ధతులు టెక్నిక్స్ యూజ్ చేయడం వల్ల ఈ యొక్క యువక అనేది రాదనమాట. అంటే నీరు నిల్వ ఉండడం కానీ అట్లాంటి ఏం చేయదు. సో అందుకని కూరగాయలో ముఖ్యంగా రైతు సోదరులందరూ కూడా చక్కగా ఇక పేపర్ డ్రిప్ కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ వాడినట్లయితే మనం మంచి పద్ధతులు పాటించుకోవచ్చు. సో ఇట్లా మనము మొత్తం ఫామ్ అంతా కూడా ఇట్లా ఫిట్ చేసుకోవడం జరిగింది. రైతు సోదరులందరూ కూడా రెడీ ప్లస్ డ్రిప్ వాడాలని కోరుతూ మీ గోపాలకృష్ణ మరకండి.